సాయి ఓం సాయి ఓం సాయి ఓం. ఊది అనగా వైరాగ్య సూచిక. ఊది అనగా వివేకాన్ని మనలో ప్రజ్వరిల్లింపజేసే ఒక ప్రతీక. అంటే పంచభూత సమన్వితమైనటువంటి దేహాలన్నీ కాలి బూడిద కావలసిందే. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోతాం. కాబట్టి ఈ దేహం కూడా ఒకరోజు ఈ పద్ధతిలోకి రావాల్సిందే. తగు జాగ్రత్త తీసుకో, జాగ్రత్త సుమా, కాలాన్ని వృధా చేయకు అనే తత్వాన్ని ఊది ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఊది రోజు ఎందుకండి పెట్టుకుంటుంది? కారణం ఏంటండి? బాబా భక్తులని 10 మందికి తెలియటానికా విభూతి పెట్టుకుంటుంది? కాదండి. 10 మందికి తెలియచెప్పేందుకు మనం ఏ పని చేయకూడదండి. ఎటువంటి పరిస్థితుల్లో మనలో ఉన్న భక్తి సాధ్యమైనంత వరకు మనలో ఉంటే సాధనకు పైకి వెళ్తాం. 10 మందికి బయటకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తే చెప్పటం మీద ఆసక్తి పోయి సాధన మీద ఆసక్తి తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి విభూతి ధారణ దేనికోసమయ్యా అంటే మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునేందుకు ప్రతినిత్యము. వీధిని పెట్టుకున్న తర్వాత అమ్మో సమయం అతి తక్కువ, మానవ జన్మ ప్రాముఖ్యత గలది, మానవ జన్మ బహు దుర్లభము, ఈ జన్మను సంపాదించిన తర్వాత దీన్ని మనం సద్వినియోగపరచుకోవాలనే భావనను పెంపొందించేందుకు, మనకి మనం గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రతిరోజు ఊదిని ధరిస్తున్నాం. అంతేకాకుండా ఆ ఒక్కటే కాకుండా ఆజ్ఞ చక్రం మీద పెడుతున్నాం కాబట్టి ఎల్లవేళలా చక్కటి ఆలోచనలతో మన మనస్సు పాజిటివ్ థింకింగ్ తో ఉండాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు విభూతిని మనం ధారణ చేయటం అనేది జరుగుతోంది. రోగాలన్నీ నయం చేస్తాయి, ఎటువంటి మానసిక ఆందోళన పోగొడుతుంది, జీవితంలో ఒక నూతన ఉత్సాహాన్ని అందిస్తూ ఉంటుంది. కారణం ఊది అనేది వైరాగ్యాన్ని, వివేకాన్ని మనలో ప్రేరేపింపజేస్తూ ఉంటుంది. సత్యమేది, అసత్యమేది, ఈ రెండిటి మధ్య భేదము కనుగొనటమే వివేకము. సత్ అసత్ ఈ రెండిటి మధ్య భేదము కనుగొనటాన్ని వివేకం అంటాం. ఆ వివేకానికి ప్రతీక ఈ విభూతి.